ఈ పెద్ద పాము చెట్లో ఉన్న పక్షి గుడ్లని తినాలని చూస్తుంది. దాంతో ఒకతను వచ్చి ఆ పాముని చంపేస్తాడు. ఆ తర్వాత ఇతను పక్షుల్ని కాపాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి అర్థం కాదు. మరోవైపు చనిపోయి ఉన్న ఆ పాముని చూసి ఆ పాము వైఫ్ చాలా కోపడి ఏడుస్తుంది. ఆ తర్వాత ఇతను వెళ్తూ ఉంటే ఎక్కువ వర్షం పడడంతో ఎక్కడైనా తలదాచుకోవడానికి చోటు దొరుకుతుందేమో అని ఇతను చూస్తూ ఉంటే ఇతనికి ఒక ఇల్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి ఇతను తలుపు కొడితే ఒక విచిత్రమైన మహిళ ఉంటుంది. దాంతో ఇతను ఆ మహిళ వెనకే వెళ్తాడు. ఆ మహిళ నీడలో మనకి క్లియర్ గా పాము అని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇతను అది గమనించడు. ఆ తరువాత ఈమె అతనితో నా భర్తని ఒకతను చంపేశాడు, అతన్ని నేనేం చేయాలి అని అడుగుతుంది. దానికి ఇతను నువ్వు వాడిపైన ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి అని చెప్పగానే ఈమె ఒక పాములాగా మారిపోయి అతన్ని చంపాలని చూస్తుంది. అప్పుడే అతను నేను పక్షి పిల్లల్ని కాపాడడానికే ఇలా చేశాను, బై మిస్టేక్ అయ్యి మీ భర్త చనిపోయాడు, ఒక్క అవకాశం నాకు ఇవ్వు అని అంటాడు. దానికి ఆమె కొండపై ఉన్న గంటని నువ్వు తెల్లారే లోపల కొట్టావంటే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్తుంది. కానీ ఆ గంట చాలా దూరంగా ఉంటుంది. తెల్లవారగానే ఈమె మళ్ళీ పాములాగా మారి ఇతన్ని చంపడానికి వస్తుంది. అప్పుడే కొండపైన గంట సౌండ్ రావడంతో ఆ పాము ఇతన్ని వదిలేస్తుంది. ఆ తర్వాత ఇతను ఆ గంటను ఎవరు కొట్టారో చూడడానికి వెళ్తే అక్కడ ఇతను కాపాడిన పక్షి పిల్లలు కింద పడి చనిపోయి ఉంటాయి. ఆ పక్షులు ఇతన్ని కాపాడడానికి ఆ గంటని కొట్టి ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.